అందరికీ నమస్కారం. కడపలో మహానాడు జరుపుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మిగతా క్యాడర్ని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక డిఎస్సి అభ్యర్థిగాను, డిఎస్సి ఫ్యాకల్టీగాను, అదేవిధంగా డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆవేదన వినే వ్యక్తిగాను మానవీయ కోణంలో లోకేష్ గారు మీరు మహానాడులో ఖచ్చితంగా స్పందించవలసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి, ఆలోచించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు ఇంత ఆనందంగా ప్రభుత్వం పండగ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రజల కోసం మనము ఎటువంటి విధానంతో వెళ్తున్నాము, వారికి ఇంకెంత న్యాయం చేయాలి అనే అంశం కోసం మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. డిఎస్సి అభ్యర్థులు టైం అడుగుతుంటే కేవలం ఒకే ఒక్క సాకు ఏంటంటే, ముందు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేము చెప్తున్నాం కదా, అప్పటి నుండి చదువుకోకుండా ఏం చేస్తున్నారని ఈ ఒక్క సమాధానంతో మొత్తం టాపిక్ని డైవర్ట్ చేయొద్దు సార్. 58 సంవత్సరాల వయో పరిమితి ఉన్న ఉద్యోగస్తుల్ని 60 సంవత్సరాలకి మన ప్రభుత్వం తీసుకెళ్తే, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 62 సంవత్సరాలకి, ఇలా 2 సంవత్సరాలు పెంచుకొని వెళ్తున్న ఈ ప్రభుత్వాలు నిరుద్యోగుడికి ఒక 2 సంవత్సరాలు పెంచమంటే ఎందుకు ఆలోచిస్తున్నారో సమాధానం మనము మహానాడులో చెప్పవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ లోకేష్ గారు కాకుండా మరొకరు విద్యాశాఖ మంత్రిగా ఉండుంటే ఖచ్చితంగా ఈ విషయంకి ఈపాటికే మీరు స్పందించి ఉండేవాళ్ళు. కేవలం లోకేష్ గారికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పి అన్ని నిర్ణయాధికారము అతని చేతిలో ఉండాలి, మళ్ళీ నేను మార్చకూడదని మీరు డిఫెన్స్ అవుతున్నట్టున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడాను విధానంలో ఏమైనా లోపాలుంటే స్పందించినటువంటి మీరు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇంత పెద్ద నోటిఫికేషన్ 5 లక్షల మంది అప్లికేషన్లు పెట్టే అభ్యర్థుల యొక్క మనోభావానికి సంబంధించి ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు, వారి యొక్క సమస్యలు ఏంటి అని మరొకసారి పునరాలోచిద్దామనే ఆలోచన కూడా మీకు ఎవరికీ లేకపోవడం అనేది బాధాకరం. దీన్ని మీరు మహానాడులో ఒకసారి స్పందించాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. ఓసీ సంబంధించిన అభ్యర్థులు తీసుకుంటే ఎస్పెషల్లీ వయో పరిమితి అనేది ఓసీ అభ్యర్థులు ఎక్కువ. ఈ ఓసీ అభ్యర్థులు టెట్ క్వాలిఫై అవ్వడానికి అనేక శ్రమ పడతారు. ఎందుకంటే బయాలజీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి బయాలజీ చదువుకుంటూ డిగ్రీలోను అదేవిధంగా బీఈడీలో వస్తారు. కానీ మీ పెట్టినటువంటి టెట్ ఎగ్జామ్లో వాళ్ళకి ఏముంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, తెలుగు ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ ఉంటుంది. అంటే బయాలజీ వాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వాలంటే బయాలజీ తప్ప అన్ని బిట్లు ఉంటాయి. అయినా వాళ్ళు దాన్ని చేసుకొని 90 మార్కులు ఓసీ వాళ్ళు వచ్చి క్వాలిఫై అయిన తర్వాత కూడా ఇలా ఏజ్ అని అదేవిధంగా బీఈడీలో ఉన్నటువంటి సబ్జెక్టులని కారణంగా చేసి వాళ్ళని అప్లికేషన్లే రిజెక్ట్ చేసి అవకాశమే లేకుండా చేసినటువంటి వ్యక్తులము మనము దీనికి సమాధానం ఏం చెప్తారు చెప్పండి. ఇక చదువుకోవడానికి టైం అనేది పక్కన పెట్టేద్దాం. అది మీరు ఎప్పటి నుంచి చెప్పారు, అభ్యర్థులు చదువుకోలేదు, అది వాళ్ళ తప్పే. మరి సిబిఎస్ఈ సిలబస్లో 10th క్లాస్ వరకు చదువుకున్న అభ్యర్థులకి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండదన్న విషయం డైట్ ఎంట్రన్స్ పెట్టినప్పుడు మీకు తెలియదా? వాళ్ళకి డైట్ ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సరే అప్పుడైతే జరిగింది. మరి టెట్కి ఎందుకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు? వాళ్ళు టెట్లో 125, 130 మార్కులు సంపాదించుకొని డిఎస్సి కొన్ని నెలలుగా చదువుతున్నారే. మీరన్నట్టే మా ప్రభుత్వం వచ్చిన నుండి చెప్తున్నామని అప్పటి నుండే చదువుతున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయింది? వాళ్ళకి టెట్కి ఎందుకు అవకాశం ఇచ్చారు? దీనిపైన మహానాడులో మీరు చర్చించాలి, మాట్లాడాలి ఖచ్చితంగా. ఇక ముఖ్యంగా మహిళలు సార్, డిఎస్సి అభ్యర్థులు అంటేనే అందరూ భేదవాళ్ళు సార్. ఈ విషయం మీరు కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ఆలోచించాలి. డిఎస్సి అభ్యర్థులు ఈరోజు అందరూ బీటెక్లు ఎంటెక్లు చేసుకుని సాఫ్ట్వేర్ సైడ్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్తుంటే కేవలం ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు ఓసీల్లో ఉన్నటువంటి భేదలు మాత్రమే టీచింగ్ ప్రొఫెషన్ ఎన్నుకున్నారు. కేవలం పేదరికంతో ఎన్నుకున్న వాళ్ళు ఏదో ఒక పని చేసి చివరికి డిఎడ్, బిఎడ్ చేసిన అభ్యర్థులు ఉపాధి హామీ పనికి కూడా వెళ్తున్నారు సార్. అలా వెళ్తూ చదువుతూ తాపీ పనులు చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ, టెక్నో స్కూల్లో పనిచేసుకుంటూ, కార్పొరేట్ స్కూల్లో పనిచేసుకుంటూ నోటిఫికేషన్ వస్తుందనే టైంలో వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చేస్తారు. మీరు ఆవు ఏదో పులి తండ్రి కథలాగా ఇదిగో పులి అదిగో పులి అని బిడ్డ 2 సార్లు అన్నప్పుడు పులి రాలేదని తండ్రి లైఫ్ తీసుకున్నాడు, 3వ సారి బిడ్డను కోల్పోయినట్టు ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు అలాగే కోల్పోయారు సార్.
మీరు జనవరిలోను, డిసెంబర్లోను, నవంబర్లోను, సెప్టెంబర్ 5 టీచర్స్కి, అక్టోబర్ 5 అంతర్జాతీయ టీచర్స్కి, ఇగో ఎస్సీకి 5 అయిన తర్వాత ఇచ్చేస్తాము, ఇలా అనేక సార్లు అన్ని అలా లేట్ అవుతున్నప్పుడు ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేస్తామని కొంతమంది వేరే పనిలో ఉన్నప్పుడు మీరు సడన్గా 40 రోజుల్లో ఎగ్జామ్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? దీన్ని ఇంకొక 45 రోజులకి, ఇంకొక 2 నెలలకు కానీ ఎక్కువ సమయం ఇచ్చి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్తుంటే అసలు ఇది మీ సమస్యకే రానట్టు, ఇది సమస్యే కానట్టు, మీ దృష్టిలోనే లేనట్టు. సార్, పడుకున్నోడికి ఎవరైనా నిద్ర లేపుతారు కానీ నటిస్తున్న వాళ్ళకి ఎవరు లేపుతారు? సమస్య మీ వరకు రాకపోతే మేము మీ దగ్గర తీసుకొస్తాం. మీ దగ్గర ఉండి కూడాను దాన్ని పక్కకి తీసిస్తే మాస్టారు, సార్ మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం వారు మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. ఐఏఎస్ ఆఫీసర్లు మీరు కూడా కొన్ని నెలల పాటు చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివినారు, సిలబస్ ఎంత ఉంటుందనేది మీకు తెలుస్తుంది. మీరు ఎందుకు గైడ్ చేయలేకపోతున్నారు? అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అన్ని విషయాలు ఒక వ్యక్తికి పూర్తి అవగాహన ఉండాలని లేదు, కానీ ఉన్న వ్యక్తులు చెప్తున్నప్పుడైనా దాన్ని ఆలోచించాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. నిన్న పోస్ట్ గన్ చేస్తే ఒకసారి 90 రోజులు కనీసం అవసరమా, అవసరం లేదా అనే అంశం కోసం పోస్ట్ పెడితే ఇక్కడ 93% సార్, మీకు కనిపిస్తూ ఇక్కడ చూడొచ్చు, 93% అభ్యర్థులు అవసరమని పెట్టి కేవలం 7% మాత్రమే దానికి. అదేవిధంగా ప్రభుత్వం మొండి వైఖరిగా వెళ్తుంది అని అంటే దీనికి 92% ఎస్ అని పెట్టారు సార్. అంటే అలాగని పోల్ పెట్టిన వాళ్ళు 10 మంది 20 మంది కాదు, ఇక్కడ సుమారు 6,000 మంది. అంటే ఇది నాకు తక్కువ ఛానల్ ఉన్నటువంటి దీనిలో ఇంతమంది ప్రజాభిప్రాయాన్ని మీరు తొంగలో తొక్కి ఒక మూర్ఖత్వంగా ముందుకు ఎలా వెళ్తారనుకుంటున్నారు? సరే, కొంతమంది అయితే ఖచ్చితంగా కొన్ని నెలల పాటు చదువుతున్నారు, ఎస్. కానీ వాళ్ళకి మీరు ఒక మాట చెప్పాలి, ఇన్ని నెలలని చదివారు, ఇంకొక నెల 15 రోజులు మీరు కొంచెం ఓపిక పెడితే మీతో పాటు వాళ్ళకు కూడా కొంత సమయం దక్కుతుందనే మాట మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేరా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు జూమ్ మీటింగ్ పెట్టారు సార్. జూమ్ మీటింగ్లో పెట్టి సమస్యలను తెలుసుకున్నారు. మరి ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపైన జూమ్ మీటింగ్ పెట్టి అభ్యర్థులతో డైరెక్ట్గా మాట్లాడి ప్రజా సమస్యలు తెలుసుకున్నటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం దీని గురించి స్పందించడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోవడం అనేది అభ్యర్థులందరూ ఆవేదన చెందుతున్నారు. ఇక స్త్రీలు పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా వారి కుటుంబ బాధ్యతలు మోస్తూ ఈ ఎస్పెషల్లీ డిఎస్ అనేది 80% కనీసం 70% స్త్రీ అభ్యర్థులు ఉంటారు. మీకున్న టోటల్ అప్లికేషన్లో మీరు చూడండి, ఏ జిల్లాలోనైనా పురుషుల కంటే స్త్రీ అభ్యర్థులు ఎక్కువ. స్త్రీ అభ్యర్థులు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఖాళీగా ఉండరు. పెళ్లిళ్ళు చేసుకుని కుటుంబ బాధ్యతలు, పిల్లల్ని పోషించుకుంటూ వాళ్ళు వ్యవహారంలో ఉంటారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు అత్త మామ భర్తకి కొంచెం కన్విన్స్ చేసి చదువుకునే ప్రయత్నం చేస్తారు. ఆ సమయం వాళ్ళకి ఇవ్వకపోతే ఎంతమంది స్త్రీలు కన్నీటి విడుస్తున్నారో మీకేం తెలుస్తుంది సార్? సార్, ఆడపిల్లలు కన్నీటు అనేది రాష్ట్రానికి మంచిది కాదు. ఇది ఒకసారి మీరు ఆలోచించవలసిన అంశం ఉంది. ఇది మహానాడులో మీరు కూర్చున్నప్పుడు ప్రజల్ని చూస్తూ ఆలోచించండి, పునరాలోచించండి. ఇది మీరు సడన్గా పెట్టి 45 రోజులు ఎగ్జామ్ పెట్టడం వల్ల ఇప్పటి వరకు చదవని అభ్యర్థులకు దెబ్బ తగిలింది. అది కాస్తారు వాళ్ళు, ఎందుకంటే సామాన్య ప్రజలు ప్రభుత్వంతో ఫైట్ చేయలేం సార్. కానీ ఈ దెబ్బని మీరు కవర్ చేసి మాకు దెబ్బ తగలకుండా ఆపాల్సినటువంటి అవకాశం మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించకపోతే తర్వాత మనకి దెబ్బ తగులుద్ది సార్. పార్టీకి దెబ్బ తగులుద్ది, ప్రభుత్వానికి దెబ్బ తగులుద్ది. కాబట్టి జరిగిపోయిన తర్వాత ఆ రోజు ఇలా చేసుంటే బాగున్ను అనుకునే కంటే ఒకసారి జరగకుండా అవకాశం ఉన్నప్పుడే దాన్ని మనం డిఫెన్స్ చేసుకొని వెళ్తే మంచిది సార్. సార్, బాధ్యతాయుతమైన ప్రభుత్వం అంటే సమస్యకి పక్కదోవ పట్టించడం కాదు, సమస్య పరిష్కారాన్ని చూపుతూ ముందుకు పోవడం. ఈ విషయంలో మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇక మన ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద వల్లమాలిన ప్రేమ ఉంది సార్. ఆ ప్రేమ ఉన్నప్పుడు మీరు ఒక ప్రశ్న ఇచ్చారే, మీరు 1 సంవత్సరం అయ్యింది మేము నోటిఫికేషన్ ఇస్తామంటే మీరు ఏం చేశారని అభ్యర్థుల్ని ప్రశ్నించారు కదా. అభ్యర్థుల తరపున నేను అడుగుతున్నాను, సంవత్సరం అయింది నోటిఫికేషన్ వేస్తారని మీకు తెలిసినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉచిత కోచింగ్ సెంటర్లు సంవత్సరం ముందు నుండే మీరు ఎందుకు పెట్టలేకపోయారు? నోటిఫికేషన్ వచ్చి 40 రోజుల్లో పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే సిలబస్లు పూర్తి కావనా, ఏదో కంటి తుడుపు చర్యగా ఉంటుందనా, లేదా మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే కదా మనం సంస్థలు అప్పచెప్పుతాం, వాళ్ళకి లబ్ధి చేకూరాలనా? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి మీరు ఉచిత కోచింగ్ సెంటర్లు కొన్ని సంస్థలు ఆశావహులు నిరాశపడితే వాళ్ళు అమరావతి వెళ్ళి 1 రోజు 2 రోజులు మీ దగ్గర ఉండి ధర్నా చేసి, అంటే మీ దగ్గర నుంచి అభ్యర్థన చేస్తే మీరు వెంటనే కొన్ని సంస్థలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అప్పచెప్పారు కోచింగ్లు. అంటే ఒక సంస్థ
కోచింగ్ కావాలని ఆశావహులే భంగపడినప్పుడు మీరు ఆదుకున్నారు. మరి జాబ్ కోసం ఆశావహులు 5 లక్షల మందికి గురించి మీరు ఎందుకు పట్టించుకొని సమయం అడిగితే ఇవ్వలేకపోతున్నారు? అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే ఇక్కడ వ్యవస్థలో లోపం. ఆర్టీ యాక్ట్ చెప్తున్నటువంటి వ్యవస్థ అన్ని ప్రకారం మనం వెళ్ళట్లేదు కదా. ప్రభుత్వం లోపం ఉంది కదా. అది ఈ ప్రభుత్వం ముందు ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అంటే ఏదైనా ప్రభుత్వమే. పార్టీ అనేది కేవలం ఎన్నికల నోటిఫికేషన్ నుండి ఎన్నికలు జరిగిన వరకే పార్టీ. ఒకసారి ఎన్నికలు జరిగిపోయిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరి అభిప్రాయాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి. అది ప్రజాస్వామ్యం. 90% అభ్యర్థుల్ని పక్కన పెట్టి మీరు ఎట్లా ముందుకెళ్తారు? ఇది ప్రజాస్వామ్యం ఎలాగవుతుంది? నియంతృత్వ ప్రభుత్వాలు దీర్ఘకాలికంగా ఉండవు. అది గతంలోనూ మనం చూసాము, భవిష్యత్తులో మన పార్టీకి ఖచ్చితంగా ఇది